ఒక డాడీ ఒక బాబుని ఎప్పటికి తిడుతుండేవారట. ఎప్పటికి ఫోన్ పట్టుకొని ఉంటావు ఏంద్రా, ఏమైనా ఫోను ఫోను ఫోన్ ఇవ్వనే ఇవ్వవు, ఫోన్ పట్టుకొని ఉంటావు, ఏమైనా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అనుకుంటా అని కోప్పడేటోడట. డాడీ నాకు ఫుల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఫోన్లో, ఏందనుకుంటానో, నేను ఒక్కరోజు పోస్ట్ చేయకుండా మస్తు వీళ్ళు ఆడిపోతారు వాళ్ళంతా, నాకు ఫుల్ మంది ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పిండంట. చెప్పేసరికి సరే అనుకున్నారంట. అయితే వాళ్ళ నాన్న ఉన్ని ఆ బాబు బండి మీద వెళ్తుంటే ఇద్దరికి యాక్సిడెంట్ అయ్యి కింద పడిందట. కింద పడేసరికి ఈయనేం చేసిండట, పోస్ట్ చేసిండట, అన్నిట్లలో అప్లోడ్ చేసిండట. అప్లోడ్ చేస్తే అందరూ అవే సాడ్ బొమ్మలు అవి ఇవి పెట్టేసిండట. కాకపోతే వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ మాత్రం ఇంటికి అవసరాలకు యూజ్ అయిందంట. కొందరు ఫ్రూట్స్ తేవడము, అందరు వచ్చి కలిసిపోయిండట. ఎవ్వరికి తోచిన సాయం వాళ్ళు చేసిండట. ఈ కొడుకు తరపున మాత్రం ఒక్క ఫ్రెండ్ కూడా రాలేదట. తండ్రి తరపున మాత్రం ఆయనకు ఎందరు ఉన్నారో ఒక్క కాల్ చేయగానే అందరు వచ్చి ఆఫీస్లో ఆయన వర్క్ చూసుకున్నారంట. ఇంటి దగ్గర ఆయన దేవాల్సిన సామాను ఉంటాయి కదా, పెద్దవాళ్ళు ఇదైపోతే ఇంట్లో ఉన్న అవసరాలన్నీ తీర్చేసిళ్ళంట వాళ్ళు. అప్పుడు వాళ్ళ కొడుకు అర్థమైందంట, ఇది చూసే వాళ్ళందరూ వేస్టే, మంచి ఫ్రెండ్స్ అనేటోళ్ళు మనకు గెలిచినప్పుడు క్లాప్స్ కొట్టేటోళ్ళు కాదు, వెనుక ఉన్నోళ్ళు కష్టం వచ్చినప్పుడు ఆదుకునేటోళ్ళే అసలైన ఫ్రెండ్స్, అసలు ఆ ఫ్రెండ్షిప్ ఈ కాలంలో ఉన్నదో లేదో డౌటే అనుకున్నాడంట. ఈ స్టోరీ మీరు ఎక్కడన్నా చూసిండ్రా, విన్నారా? నేనైతే విన్నా, ఎప్పుడు ఎఫ్ఎంలో విన్నా.